హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జూన్ 21వ తారీఖు అసెంబ్లీ మొదటి సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ కార్యకర్త కానీ, పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఈ రోజు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూసేవాళ్ళు. అయితే రాగానే వచ్చింది ఈరోజు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అసెంబ్లీగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాననే మాట ప్రతి ఒక్కరూ వినడం జరిగింది. ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడు చూడనంత మంది సెషన్స్ అనేవి వీక్షిస్తున్నారు. ఇది చాలా మందికి ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల నిరీక్షణ ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క అభిమాని కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెడతాడు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట అంటాడని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. ఫైనల్ గా అయితే ఆ రోజు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టేశాడు. గతంలో చూసుకుంటే 2019లో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీలు, వైసీపీ నుంచి గెలిచిన ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అవమానించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడు, అసెంబ్లీలోకి అడుగు పెట్టలేడు, అసెంబ్లీ గేటు కూడా తాకలేమన్నారు. రాకనే రోజు ఈ రోజు వచ్చింది. అయితే చూసుకుంటే ఈ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు దాటుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అయితే జరిగింది. ప్రతి ఒక్కడు కూడా కళ్ళు తెరిచి మరి ప్రతి ఒక్కడు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్టు ప్రతి ఒక్క వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు కళ్ళ దగ్గర పెట్టుకొని తెరిచి మరి చూస్తూనే ఉన్నారు. ఎందుకు అని అంటే ఆ రోజు అంత దారుణంగా అవమానించారు. ఈ రోజు అదే దారుణంగా అవమానాలను పడిన మనిషి ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి అడుగుపెట్టి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అనే నేననే మాట ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఈ రోజు కోసం ప్రతి ఒక్క అభిమాని కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకునే వ్యక్తి కానీ, న్యూట్రల్గా ఉండే పీపుల్ ప్రతి ఒక్కరు కూడా, అంటే మంచి చేయాలి, మంచి కోసం ఆలోచించే ప్రతి ఒక్క మనిషి కూడా పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం ఎదురు చూశారు. ఫైనల్ గా అయితే ఆ రోజు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ సెషన్స్ ని చూడడం అయితే జరుగుతుంది. ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త 10 ఏళ్ల నుంచి వెయిట్ చేయడం అయితే జరిగింది. ఫైనల్ గా రోజు వచ్చింది. కానీ చూసుకుంటే ఆ రోజు చూడడానికి వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కూడా లేకుండా పోయింది. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అసెంబ్లీలో కూడా అడుగు పెట్టాడు. ఇంకెవరు కూడా అడుగు పెట్టలేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, కోడల నాని కానీ, లేకపోతే గుడివాడ అమర్నాథ్ కానీ వీళ్ళెవ్వరూ కూడా మంత్రుల కింద చేశారు. ఎవ్వరూ కూడా గెలవలేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట వినడానికి మన కార్యకర్తలు ఎలాగైతే వీక్షిస్తున్నామో అది చూసి కుళ్ళుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలే కానీ, వైసీపీ మాజీ మంత్రులే కానీ ఎవ్వరూ కూడా లేకుండా పోయింది. ఇది చాలా బాధాకరం అనిపిస్తుంది వాళ్ళకైతే. ఎందుకంటే అది చూడాలంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటే ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ ని చూడడానికి ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ రోజు ఎదురు చూశాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కళ అయితే నెరవేరింది. ప్రతి ఒక్క అభిమాని కళ అయితే నెరవేరింది. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంటది అనేది చేసి చూపెడతాడు. ఆల్రెడీ మనం చూసుకుంటే జూన్ 19వ తారీఖున డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యతలు అయితే స్వీకరించడం అయితే జరిగింది. అయితే ఆ రోజు సంతకాలతో పాటు సరిపెట్టలేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే సంతకాలు మాత్రమే పెట్టి ఖాళీగా కూర్చోలేదు. ఆయా శాఖల మీద, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ, మెయిన్ గా అటవీ శాఖ మీద ఫోకస్ అయితే చేయడం జరిగింది. ఆయా అధికారులతో మాట్లాడి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో లేవని అవన్నీ వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆల్రెడీ వాళ్ళకి టార్గెట్లు కూడా ఇవ్వడం అనేటట్టు మనకి తెలుస్తుంది. అంటే డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు అధికారులను గట్టిగా ఆదేశించారు. 3 నెలల్లో ప్రతి దాని మీద నాకు రిపోర్ట్ ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఎంత జరిగింది, ప్రతి దాని మీద నాకు రిపోర్ట్ కావాలి. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాం అనే దాని మీద కూడా నాకు రిపోర్ట్స్ అయితే ఎప్పటికప్పుడు ప్రతి 3 months ఒకసారి అప్డేట్ చేస్తున్నట్టు ఉండాలి. అలా అని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటి నుండి చూసుకుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఈ రోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. రేపటి నుంచి పిఠాపురం అభివృద్ధి మీద ఎలా ఫోకస్ చేయాలి, తర్వాత రాష్ట్రంలో ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ మీద అభివృద్ధి పరంగా ఎలా ఫోకస్ చేయాలి, నీటిపారుదల శాఖ అంటే గ్రామీణ నీటి సరఫరా పారుదల శాఖ మీద ఎలా ఫోకస్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎలా ఫోకస్ చేయాలి, అండ్ అటవీ శాఖ మీద, మెయిన్ గా అటవీ శాఖ మీద ఎలా ఫోకస్ చేయాలి, ఇవన్నిటి మీద ప్రతి ఒక్క దాని మీద క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించి ఆయా సమస్యల్ని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. రైట్, చూసుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో పనిచేస్తారు. ఒకవేళ ఏదైనా
లోటుపాట్లు కానీ పొరపాట్లు కానీ జరిగే ఫలమైతే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. గతంలో చూసుకుంటే మనకి 2019 నుంచి 24 వరకు పనిచేసిన వైసీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ వెనకాల ఉండే నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా అవినీతిలో ఎవరైనా పాల్పడేటట్టు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా వాళ్ళకి తగిన శిక్ష, నేరం చేశారని రుజువు అయితే ఖచ్చితంగా తగిన శిక్ష అనేది ఖచ్చితంగా వేయడానికైతే రెడీగా ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు. తప్పు చేశారంటే శిక్ష ఖచ్చితంగా అనుభవించాలనే మాటకు ఎన్నో మీటింగులు చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు చూసుకుంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుద్ది. అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్ కింద పవన్ కళ్యాణ్ ఈ గెలిచిన అసెంబ్లీ అడుగు పెట్టిన కానించి చూసుకుంటే ఈ 5 ఏళ్ళు కూడా మరపురాని సన్నివేశాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గుర్తుపెట్టుకునేటట్టు, ప్రతి ఒక్క రోజు కూడా ప్రజల కోసం పనిచేసే మనిషిగా పవన్ కళ్యాణ్ ఎదుగుతాడని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకి మంచి పరిపాలన అందించడంలో పవన్ కళ్యాణ్ వెనకడుగు వేసే ఆ సమస్య లేదు. ఖచ్చితంగా ఒక మెట్టు ఎదుగుతాడే కానీ తగ్గేటట్టు లేదనేటట్టు ప్రతి ఒక్కరు ఊహిస్తున్నారు. అలాగే చేయాలని మనం అందరం కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిఠాపురం ఎమ్మెల్యే గారికి. థ్యాంక్ యూ.